ఈ సర్వే గతంలో సంచలనం సృష్టించింది. ఇన్ఫాక్ట్ 2019లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి 135 to 150 వస్తాయని చెప్పడం జరిగింది. కానీ మొన్న మాత్రం 100% స్ట్రైక్ రేట్ జనసేనకు వస్తుంది అంటే ఎవరు నమ్మలేదు. కొన్ని సర్వే టీంలు అంటే మీరు పట్టించుకోరేమో కానీ ఆరామస్తాన్ సర్వే ఇలాంటివన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది, క్లీన్ స్వీప్ అన్నారు. కానీ మీరు చెప్పింది నిజమైంది. సో మీరు చెప్పింది నిజమైన తర్వాత ప్రతి ఏరియాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మారుమూల ప్రాంతంలో మీ గురించి మాట్లాడుకున్నారు. అరే అడవడో కేకే సర్వే అంట, కరెక్ట్ చెప్పిండు జనసేన గెలుస్తుందని, ఎంత తిరిగిండేమో అని మీ పైన అంటే నార్మల్ వ్యక్తులు కూడా చాలా వరకు కూడా మీ గురించి మాట్లాడుకున్నారు. సో ప్రజెంట్ ఏపీలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుంది. మీరు అంటున్నారు 19 మంది ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉండదు ఈసారి అని అంటున్నారు. అంటే మీది ఏపీ కోసం, తెలంగాణ కోసం చేస్తుంది కదండి. ఈ paravill.com అనే వెబ్సైట్లో కంప్లీట్గా మొత్తం కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి వరకు దాదాపుగా 4000 నియోజకవర్గాలు ఉంటాయి. 4000 నియోజకవర్గాల్ని 2-3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాలి. ప్లస్ అదేదో కంప్లీట్ చేసి వన్ టైం యాక్టివిటీ లాగా కాకుండా ఎవ్రీ నియోజకవర్గాన్ని ఎవ్రీ 2-3 మంత్స్కి మనం రివైజ్ చేసి ఆ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, మండలంలో ఏ సమస్యలు ఉన్నాయి, గెలిచిన ఎమ్మెల్యే ఏ ప్రామిస్ చేశారు, ఏ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఏ బూతులు ఎలా మారుతుంది, ఈ ఎమ్మెల్యే కాకుండా 1, 2, 3, 4, 5, 6 వరకు ఎవరి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు, దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు, ఏ పార్టీ ఎవరికి అసోసియేషన్ అయ్యింది, అంటే ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీరు ఇంకో పార్టీకి మొగ్గు చూపేదానికి ఆలోచనలు ఉన్నాయి, లేదా విలేజ్ వైజ్గా ఇష్యూస్ ఏంటి, ఇలా 360 డిగ్రీస్లో విలేజ్ నుంచి నియోజకవర్గం వరకు నియోజకవర్గం సెంట్రిక్గా 360 డిగ్రీస్ కవర్ చేస్తాం. దీంట్లో ఆంధ్రప్రదేశ్తో మొదలు పెట్టాం అంతే. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజెంట్ సిచ్యువేషన్లో 19 మందికి మైనస్ ఉంది, 19 మంది ఎమ్మెల్యేలకి అంతే అంటారా? అంటే ఇప్పుడు నేను కోట్ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే గెలిచిన ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు అవుట్ ఆఫ్ 88. ఇప్పుడు ఈ కంప్లీట్ రిపోర్ట్లు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇదేదో నేనేదో చెప్పడం వెబ్సైట్లో ఏ న్యూజర్ ఇప్పుడు మీరు తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, ఎవరైనా. కాకపోతే అమౌంట్ ఖర్చు పెట్టుకునే దానికి వాళ్ళు 10 రూపాయలు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాబట్టి అది ఎవరికి అవసరం అవుద్ది? నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలన్నా, నియోజకవర్గం లీడర్లు మనకు కన్వర్ట్ అవ్వాలనుకున్నా కానీ ఏది ఎమ్మెల్యే గారికి లేదా యాస్పిరెంట్స్కి వీళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఈ డేటాని, ఈ పవర్ఫుల్ డేటాని ఇంత పవర్ఫుల్ సెక్షన్లో పెడుతున్నాం. దీంట్లో మనం ఓపెన్ చేసినప్పుడు ప్రెస్ మీట్లో కొన్నిట్లు అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే అవుట్ ఆఫ్ 88 మంది కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు 175 మందిలో. ఈ 175 మందిలో 19 మంది పరిస్థితి మటుకు వాళ్ళు ఇంకా గెలవడం ఇంపాసిబుల్ కేసు అనే పొజిషన్లో 19 మంది ఉన్నారంటాను. ఇంపాసిబుల్ కేసు ఎందుకు అంటానంటే ఇప్పుడు 1,00,000 ఓట్లు ఉన్నాయంటే దాంట్లో ఫ్రెష్గా వచ్చారు కాబట్టి వాళ్ళు 10,000, 15,000, మహా అంటే 20,000 వాళ్ళు కేవలం వాళ్ళ ఫేస్ వాల్యూ చూసి పడ్డ ఓట్లు అంతకు మించి ఉండడానికి కష్టం, ఎక్సెప్షన్ కేసు పక్కన పెడితే. వీళ్ళు 30% ఓట్లు కోల్పోతున్నారు అని వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళ ఓట్లే 10% to 15% ఉంటే 30% అంటే పార్టీ ఓట్లు కూడా కోల్పోతున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న కరప్షన్ కారణం వల్ల కావచ్చు, వాళ్ళ అవైలబిలిటీ ఉండడం వల్ల కావచ్చు, వాళ్ళు అన్అవైలబుల్గా, అన్యాక్సెసిబుల్గా ఉండడం వల్ల కావచ్చు, రకరకాల రీజన్స్ మీద దే ఆర్ లూజింగ్ దేర్ ఓట్ బ్యాంకింగ్. అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ టేకింగ్ ఆఫ్ ది పార్టీస్ ఓట్ బ్యాంకింగ్. ఓకే, సో ఇప్పుడు మీరు పారావిల్ని కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం త్రూఅవుట్ ఇండియాకి సంబంధించి ప్రతి స్టేట్లో, ప్రతి కాన్స్టిట్యున్సీ, దాంట్లో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్, డేటా ఉంటుంది అంటున్నారు కంప్లీట్. రైట్. సో ఇంత డేటా ఇండియాలోనే ఇంకా ఏ వెబ్సైట్లో మీకు దొరకదు. అది కరెంట్ అఫైర్స్ మీద దొరుకుతుంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి మీద. ఇప్పుడు ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది, అప్పుడు బూత్లో ఎలా పడ్డాయి ఓట్ బ్యాంకింగ్ దొరుకుతుంది. ఈ డేటా మనం సమస్యలు అన్ని ప్రతి ఒక్కటి ఒక నియోజకవర్గం తీసుకున్నామంటే వాగ్దానాలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు, ఆయన ఎంత అవైలబిలిటీ ఉంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు దాని గురించి, అసలు ఏ మండలంలో ఎలా ఉంది దాని గురించి, గ్రాఫ్ ఏంటి, ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ ఏంటి, ఇప్పుడు ఏ డెమోగ్రఫిక్స్లో ఎలా మారుతుంది, ఏ క్యాస్ట్లు ఎలా మారుతున్నాయి, ఇది కంప్లీట్ డేటా. దీన్ని స్టడీ చేయడానికి కంప్లీట్ కూర్చుంటే 1 day పడుతుంది ఈ డేటా మీద స్టడీ చేయాలంటే, ఓవరాల్గా స్టడీ చేయాలంటే. సో తీసుకున్నారు, ఫ్రెష్గా తీసుకున్నారు, యు ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ నియోజకవర్గం. సో మీరు స్టడీ చేయాలంటే కనీసం 24 hours అంటే పడుతుంది మినిమం స్టడీ చేయాలంటే, చదివేయడం కాదు కదా. సో మేము ఒకవేళ స్టడీ చేయాలి అనుకుంటే పారావిల్ యాప్తో పాటు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? paravill.com అనే వెబ్సైట్ ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు, డేటా చూడవచ్చు. డేటా చూడాలంటే ఇప్పుడు అమెజాన్ ఉంది అనుకోండి, అమెజాన్ వెబ్సైట్ ఎవరైనా చూడొచ్చు. మీరు ప్రోడక్ట్ కొనాలంటే డబ్బులు అవుతాయి. సో అట్లాగే ఏ రిపోర్ట్స్ రిలీజ్ చేశారు, ఎన్ని రిలీజ్ చేశారు, ఇప్పుడు రాయలసీమ వరకు రిలీజ్ చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకునేది 5:30 గంటలకు మాట్లాడుకుంటున్నాం. ఇంకొక అరగంటలో నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఇవన్నీ రిలీజ్ అవబోతుంది ఇప్పుడు మాట్లాడుకున్న టైంలో. ప్రజెంట్ ఏపీవి రిలీజ్ చేస్తున్నారు. ఏపీవి సేమ్ ఏరియా వైజ్గా రిలీజ్ చేస్తున్నాం. రేపు ఎండ్ ఆఫ్ ది డేకి అన్ని రిలీజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఒకేసారి బఫర్ వస్తే మనకు కాల్స్ తట్టుకోవడం కష్టం వద్దని అలా రిలీజ్ చేస్తున్నాం. సో ఆ తర్వాత ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. ఎవరైనా పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఎమ్మెల్యేస్కి, మాజీ ఎమ్మెల్యేస్కి, ఆస్పిరెంట్స్కి అవసరం ఉంటాయి డేటా. ఆబ్వియస్లీ అంటే మెయిన్ వాళ్ళు, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో
లైఫ్ అంతా ఒక నియోజకవర్గం లైఫ్ పెడతారు కదా, జీవితం పెడతారు, డబ్బులు పెడతారు. అంటే కేవలం చాలా మంది అదే ఆలోచిస్తుంటారు పొద్దున్న లేస్తే. ఇంక అదేనండి, ఎందుకంటే చాలా మంది ఉన్న అపోహ ఏంటంటే డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఇస్తారు అనేది ఉంటుంది. డబ్బులు ఎవరు ఖర్చు పెడితే వాళ్ళకి సీట్లు ఏ పార్టీ ఇవ్వదు. డబ్బులు ఉండి ఒక సెక్షన్ కానీ ఎవరిని నియమిస్తే అక్కడ మన పార్టీ గెలుస్తుంది. డబ్బులు ఒక 3వ పార్ట్ 4వ పార్ట్. ముందు మన పార్టీకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందా, డిసడ్వాంటేజ్ అవుతాడా, లేదా యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. 1, 2, 3 ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ యాడ్ అడ్వాంటేజ్ అవుతారు? ఇతనైతే ఒక 20,000 పుల్ చేయగలుగుతాడా, 30,000 పుల్ చేయగలుగుతాడా, 10,000 పుల్ చేయగలుగుతాడా? ఎవరిని పెడితే మన పార్టీ గెలిచేదానికి స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. ఆ తర్వాత 1, 2లో ఉంటే మేబీ ఇతను ఒక ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టగలుగుతారు, 40 CR ఖర్చు పెట్టగలుగుతారు, ఇతను 20 తర్వాత బియ్యండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏంటంటే ఫస్ట్ క్రెడిబిలిటీ, గెలవగలిగే అవకాశం, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ కొంచెం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పార్టే మనీ ఫస్ట్ పెట్టేస్తే ఎవరికైతే పార్టీ సీట్లు ఇస్తాయని మేజర్ పార్టీస్ అయితే అలా ఆలోచించాం. రైట్. చాలా మంది డబ్బు ఉంటేనే రాజకీయం అనుకుంటారు, కానీ డబ్బుతో పాటు ఇవన్నీ ఉండాలి. రాజకీయాల్లో మీరు ఏ రాజకీయ నాయకుడు టచ్ చేయండి, మొత్తం ఇండియా ఓవరాల్గా 98% రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోంగొట్టుకుని రాజకీయ నాయకులే ఉంటారు. మీకు అక్కడ 100 కోట్లు సంపాదించారు, ఇక్కడ అది వింటుంటాం, కానీ 98% పొలాలు, ఎకరాలు, భూములు, ఆస్తులు పణంగా పెట్టి, అది చిన్న ప్రెసిడెంట్గా జాబ్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, జడ్పీటీస్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఇది కాకుండా వాళ్ళ లైఫ్ని ఎవ్రీడే ప్రజల యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ అవుతూ రైట్గా చేస్తారా బాగా చేస్తారా వేరే విషయం, వాళ్ళకున్న ఆస్తిని కరగబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ గుర్తింపు కోసం కష్టపడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు 30-40 ఇయర్స్ అయినా కూడా ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. అని డబ్బులు కరగదీసి ఇన్ఫాక్ట్ ఇది ప్రజలకు తెలియదు. తెలుసు, ఆ నియోజకవర్గం వరకు ఐడియా ఉంటుంది, బయట అందరికీ చాలా వరకు మాత్రం మీరు అన్న నియోజకవర్గాలు ఇప్పుడు మీకు నాకు తెలుసు, ఆ నియోజకవర్గం ప్రజలు కూడా తెలుసు, మనోడు ఖర్చు పెడతానే ఉన్నాడు, 20 సంవత్సరాలు ట్రై చేస్తున్నారు, రేపు అంటున్నారు, కానీ రాసి ఉండదు వాళ్ళకి. ఇంకా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయండి. రైట్. సో సార్ మీరు చాలా వరకు అంటే ఈ సర్వీసు చాలా సక్సెస్ అయినారు సర్వీస్లో, ఒకటి. 2, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీస్కి పని చేస్తారా? అంటే మేము ఎలా ఉంటున్నామంటే అండి, మేము స్టెప్ బ్యాక్లో ఉంటాం. అంటే మేము ఎవరితో అసోసియేట్ అవ్వం, ఏ పార్టీ, నేను ఇండివిజువల్ కూడా ఎవరితో ర్యాపోతో ఉండడం, మాట్లాడడం కానీ, మనకి ఇండివిజువల్గా వచ్చి మన ఆఫీస్తో కానీ, నాతో కానీ, జోనల్ హెడ్స్తో కానీ, లేకపోతే ఇంకెవరైనా చూసుకునే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి నాకు ఈ డేటా కావాలి అంటే మేము థర్డ్ పార్టీ లాగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీతో అసోసియేట్ కాకుండా మీకు కావాల్సిన డేటా ప్రొవైడ్ చేస్తాం. అది పార్టీస్కైనా, ఎమ్మెల్యేస్కైనా, ఎంపీస్కైనా, యాస్పిరెంట్స్కైనా. మేము ఎందుకు అసోసియేట్ అవ్వడం అంటే మీతో పాటే ట్రావెల్ చేసి మీ ఆరాలో ఉండి మిమ్మల్ని మాత్రమే ఇంకంతకంటే గొప్ప లీడర్ ఇంకెవరు లేరు అన్న విధానంగా మేము తయారవు, మిమ్మల్ని కూడా తయారు చేయను. మీరు ఎవరినైనా పెట్టుకోండి, బట్ ఎవరికి కావాల్సిన డేటా అయినా సరే డేటానే ఓ సెంట్రిక్ కదా, డేటా ఇస్తారు, డేటానే ప్రొవైడ్ ఇస్తాం. స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ కూడా చేస్తాం. మాకు 10 కాల్స్ 10 రిక్వైర్మెంట్స్ వస్తే చాలా చూసీగా ఎక్కడో ఒక ఎమ్మెల్యేకి 10లో 1, 2 స్టార్ట్ చేస్తుంటాం. ఎందుకు చూసీగా ఉంటాం అంటే మా గోల్ అది కాదు. ఎనీ పార్టీ క్యాండిడేట్, ఎనీ పార్టీ, ఒక నియోజకవర్గంలో ఇద్దరికి చేయము, రైట్, చేయలేం కదా. సో ఎనీ పార్టీకి చేస్తుంటాం, కానీ త్రూ అవుట్ మేము ఇయర్ ఈ పార్టీకే పని చేస్తాం అని కొంతమంది స్ట్రాటజీ చేసే వాళ్ళు ఉన్నారు కదా, లైక్ పీకే, అట్లేం లేదు. అలా చేయం మేము. అందుకే దానికంటే అప్పర్ యాంగిల్ ఏంటంటే అది ఎనీ స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ చేసే వాళ్ళైనా సరే, అపోజిషన్ లీడర్ అయినా సరే, యాస్పిరెంట్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ హెడ్ అయినా సరే, సిట్టింగ్ ఎమ్మెల్యే సీఎం అయినా సరే, వీళ్ళందరికీ డేటానే అవసరం కదా. ఇంకా ఇప్పుడు నేనేదో లేదండి మేము కొంతమందికే చేస్తాం అనట్లేదు, మేము ఎక్కువ మందికి చేస్తున్నాం కదా, ప్రోడక్ట్ని ఎక్కువ మంది రీచ్ చేస్తున్నాం. రైట్. సో త్రూ అవుట్ ఇండియా కూడా మీరు ఇంత డేటా ఇస్తున్నారంటే అది పెద్ద గ్రేట్ థింగ్ సార్. కానీ ఇంత డేటా కలెక్ట్ చేయడం, ఇంత డేటాని మీరు పొందుపరచడం, పారావీల్ అనే యాప్ డిజైన్ చేయడం, సో ఇది చాలా కృషి ఉంటుంది. మీ టీం ఎంతమంది ఉన్నారు ఇప్పటివరకు? ఇప్పుడు ఏపీతో మొదలు పెట్టాం కాబట్టి ఏపీలో ఫీల్డ్ వర్క్ అయితే దీనికి ఒక 2.5 months వరకు 800 to 900 మెంబర్స్ ఫీల్డ్లో పనిచేశారు. ఇది కాకుండా ఏసీ హెడ్స్, పీసీ అంటే అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హెడ్ ఇన్ఛార్జ్, పీసీ ఇన్ఛార్జ్ ఒకరు, అలాగే ఆయన కింద ఒక 2-3, ఇలాగా జోనల్ హెడ్స్, వీళ్ళు ఒక అరౌండ్ 100 members అటు ఇటుగా ఉంటారు. అటు ఇటు వీళ్ళు క్వాలిటేటివ్గా చేస్తారు ఎక్కువ మంది. అంటే మాకు ఎక్కువ ఇంటర్వ్యూస్ టైప్ చేయడం, మాట్లాడడం, మండల హెడ్స్తో మాట్లాడడం, రాదర్ ఒక స్లీపర్ సెల్స్ అని ఎక్కువ వాడుతుంటారు. అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ప్రాపర్గా నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం, లేదా ఎమ్మెల్యేస్ కలవడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటే తెలుసుకోవడం, వీళ్ళు టీం చేస్తారు. ఇక్కడ ఆఫీస్లో ఇక్కడంతా వచ్చిన డేటాని ఒక 50 మంది వరకు ఇక్కడ దీన్ని ఫిల్టర్ చేయడం, క్వాలిటీ చెక్ చేయడం, దాని డేటా ప్రాసెస్ చేసి ప్రాపర్గా రిపోర్ట్ తయారు చేయడం, ఇంకోటి సిస్టమ్ వర్క్, డేటా అనలిస్ట్ చేయడం, ఇట్లాంటివి ఇక్కడ ఆఫీస్లో చేస్తారు. ఓకే. 1200 members ఏపీ ప్రాజెక్ట్ వరకు పనిచేస్తుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.